సరే నువ్వు అది కూలగొడితే నష్టమే జరుగుతుంది, ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఉంచినా మాకేమీ ఇబ్బంది లేదు. దుకాణదారులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నా. ఇంకో గొప్ప విషయం ఆయన ఏం చెప్పుకుంటారంటే, సరే మేము ఉండగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఆటో కార్మికులు 300 మంది పైకి వాళ్ళ ఉపాధి ఇది భక్తుల్ని పైకి తీసుకురావడం వాళ్ళ ఉపాధి. సారు బంద్ చేయించారు. ఏదైనా జరగరాంది జరిగితే, నిర్మాణంలో ఉంది కదా దేవాలయం, హెవీ లోడ్ పైకి వస్తుంటుంది, కిందికి పోతుంటుంది, జరగరాంది ఏమైనా జరిగితే అపఖ్యాతి వస్తుంది, ఇంత గొప్ప నిర్మాణం ఇది అంటారు కదా అని సార్ వద్దన్నారు. పాపం నేను కూడా 2-3 సార్లు అప్పీల్ చేసిన సార్కి, ఒకేసారి బంద్ చేపిస్తే ఎట్లా సార్, వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూపించి చేద్దామంటే చేద్దాం వాళ్ళకు కూడా మంచో చెడో చేద్దాం కానీ ఇప్పుడు పైకి వద్దు అన్నారు సార్. దానితో అప్పుడు గీతారెడ్డి గారని ఈవో ఉండే, ఆమె కూడా చాలా కఠినంగా ఉండేది. ఆమె కూడా అంటే మానవత్వం అనేది అస్సలు ఉండకపోయేది. ఆమె వాళ్ళను పైకి రానియకుండా చాలా నిర్బంధాలు పెట్టారు. నేను అప్పటికి నేను కూడా వ్యక్తిగత ఎమ్మెల్యేగా నేను ఆమెను అడిగాను. అంటే ఇలాంటి మీరు ఓడిపోవడానికి ఇలాంటి నిర్ణయాలు కూడా కొంత కారణమై ఉండొచ్చు కదా. మెల్లగా సెక్యూరిటీ నేనే సొంతంగా ఆటో వాళ్ళని పిలిచి చెప్పాను, సెక్యూరిటీ సర్వీసెస్లో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, ఫ్రీ ట్రైనింగ్ ఇప్పిస్తాను, యారుటోలోనే క్యాంప్ పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తాను. మీరే ప్రభుత్వం నుంచి కాదు, వ్యక్తిగతంగా మీకు ఇప్పిస్తాను. తర్వాత యారుటలో ఎట్లయినా సరే సెక్యూరిటీ పెంచినప్పుడు కొందరికి ఉపాధి దొరుకుతుంది. ఓ 50-60 మంది అట్లా మీరు సెట్ చేస్తాం మిమ్మల్ని. ఆ తర్వాత మిగతా వాళ్ళని ఎక్కడెక్కడ అవసరాలు ఉంటే అక్కడక్కడ మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఆటోని తగ్గించుకోండి, ఆల్టర్నేట్ ఉపాధి కోసం ప్రయత్నం చేయండి, బ్యాంక్ లోన్స్ కావాలంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని రకరకాలుగా చెప్పినాను. ఇవాళ లేదు మేము పైకే వెళ్ళాలా, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వీళ్ళందరినీ యూనియన్ అని చెప్పి వీళ్ళందరినీ ఎగేసి గుట్టపైకే వెళ్ళాలా. నిరసన కార్యక్రమాలు మా ఇంటి ముందుకు వచ్చి బాగానే నిరసన చేసి చాలా ఇబ్బందులు పెట్టినారు. కొందరు అర్థం చేసుకోరు, మిగతా వాళ్ళు మొండిగా వచ్చి ఇంటి ముందర సరే వాళ్ళు ప్రేరేపిస్తే వచ్చి నా ఇంటి ముందర కూర్చున్నారు. ఆ రోజు కూడా నేను స్పష్టంగా చెప్పిన, నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేను. నా వీడియో చాలా వైరల్ అయింది. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇంతకంటే ఎక్కువ నాతో కాదు అని చెప్పిన. నేను ఆ మాట అన్నందుకు అది బాగా వైరల్ కూడా. నేను ఉన్నట్టు చెప్పినాను వాళ్ళకి, అపోహ పెట్టలే, రేపు రండి మాపు రండి ఓ 4 రోజులు ఆగండి. నేను ఏమి వాళ్ళకి అబద్ధాలు ఆడలే, ఉన్నది చెప్పిన. నా వల్ల కావట్లేదు, నేను చెప్పకాడికి చెప్పిన. సార్ నన్ను కూడా కోప్పడ్డాడు. ఎందుకమ్మా నీకు అంత ఆరాటము, ఓ కంపెనీ బంద్ అయితే ఇంకో కంపెనీలో ఉద్యోగాలు వెతుక్కుంటారు, వాళ్ళు కూడా అంతే. ఈడ ఆటోలు బంద్ అయితే ఇంకో పని వెతుక్కుంటారు, అదేమనంటే చూడాలని ఊకే పైకే రావాలి ఆటోలు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా సునీత, చూద్దాం తీయనన్నారు. నేను అదే విషయం వాళ్ళకి చెప్పిన, సార్ కోప్పడ్డారని చెప్పిన. దాన్ని వైరల్ చేసినారు. ఏం చేసినా నేను అబద్ధాలు అయితే ఆడలేదు, ఉన్నట్టే మాట్లాడినాను, దాటవేత మాటలు మాట్లాడలేదు. సో ఇవి నేను ఇప్పుడు వాళ్ళని పైకి రాణిస్తున్నా, రాణిస్తున్నా అన్నారు. ఎంతమంది భక్తుల్ని పైకి రాణిస్తున్నాను చెప్పుకుంటున్నావు ఆటోల ద్వారా. ఈరోజు నువ్వు ఆర్టీసీ బస్సులు వేసిన తర్వాత ఆటోలకు గిరాకీ ఎక్కడదండి? నెంబర్ 1. నెంబర్ 2, ఆటోల బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు నీ ప్రభుత్వము సంవత్సరానికి నెలకు 1200 రూపాయలు ఏమో ఇస్తా అని చెప్పారు కదా, ఇస్తున్నారా? కనీసం ఎక్కడ తెలంగాణ అంత ఇవ్వకపోయినా యారుగుట్ట పుణ్యక్షేత్రం మీద ఆధారపడి తమ జీవితాల్ని గడుపుతున్న ఆటో వాళ్ళకన్నా ఇప్పించాలి కదా ఒక ఎమ్మెల్యేగా. తెలంగాణ అంతా గాంధీ నా దగ్గర ఎట్లయితుందని అంటే అనొచ్చు. అంటే వాళ్ళు ఎట్లా బతకాలి మరి? వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధి అయితే చూపించాలి కదా, అది చేయలేకపోయినావు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మేము శాంక్షన్ చేసినాం, 2 కోట్ల రూపాయలది, సగంలో ఉంది అది, దాన్ని పూర్తి చేయించు. ఎందుకు పూర్తి చేయించరు? ఇంకా అట్లే ఉందా? ఏం పురోగతి లేదు. ఇంకా బిగ్ థింగ్ ఏంటంటే యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అని ఒక స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు సర్వీసెస్ చేస్తూ ఉంటారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సోషల్ వర్క్ చేయాలి, అది రూల్, చట్ట ప్రకారం వాళ్ళు చేయాలి. వాళ్ళ ఇన్కంలో సమ్ పర్సంటేజ్ అనేది సోషల్ వర్క్స్కి పెట్టాలి, అప్పుడు వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తుంటాయి, చట్టం అది. సో ఆ చట్ట ప్రకారం కొన్ని కంపెనీస్ని లింకప్ చేసుకొని ఈ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తూ ఉంటారు. సో నేను వాళ్ళని పట్టుకొని నా దగ్గర 2 పెద్ద పనులు చేయించుకున్నా. నెంబర్ 1, యారుగుట్ట మున్సిపాలిటీ రద్దీ పెరుగుతుంది, చెత్త పెరుగుతుంది, ఈ చెత్తని సేకరించి దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయాలంటే యారుగుట్ట మున్సిపాలిటీకి భారం అవుతుందని చెప్పి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళ ప్రపోజల్ తీసుకొని నేను 2 ఎకరాలు కేటాయించి, యారుగుట్టలోనే 2 ఎకరాలు కేటాయించి డంపింగ్ యార్డ్ చేయించినాను. 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారండి వాళ్ళు, 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసినారు.
నా టర్మ్ అయిపోతుండగా నా ఎలక్షన్ల టైంలో పూర్తయింది అది. నేను లేను కాబట్టి దాన్ని వాడుకునే పరిస్థితి, నేను ఇనాగరేట్ చేయలేదు. మరి దాన్ని ఎందుకు వాడుకుంటలేరు? మీరు వచ్చి 18 months అవుతుంది, 1.5 year అయింది. ఈ 1.5 yearలో దాన్ని ఎందుకు వాడుకుంటలేరు? 80 లక్షల మిషనరీ వచ్చింది. మిషనరీ నిర్మాణము, ఆ ప్రాజెక్టు కాస్ట్ 80 lakhs. 80 lakhs ప్రాజెక్టు వర్క్ని మీరు ఎందుకు వాడుకుంటలేరు అని అడుగుతున్నాను. యారుటలో చెత్త సేకరిస్తున్నారా? చెత్త సేకరిస్తే రీసైక్లింగ్కి ఎందుకు వాడుకుంటలేరు ఆ ప్రాజెక్ట్ని? గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు కదా 80 lakhs, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఉన్నదాన్ని వాడుకోకపోతే ఎట్లా? మీ దృష్టికి రాలేదా? రివ్యూ చెయ్యరా? అడగరా? లేదంటే తెలిసినా తెలియనట్టు ఉంటారా? తెలుసు, తెలియదని కాదు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి కూడా నేను అక్కడున్న కౌన్సిలర్లతోని ఒక వినతి పత్రాన్ని పంపించినాను. కమిషనర్ గారికి కూడా చెప్పినాను, దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ సంస్థ వాళ్ళు నా ద్వారా వచ్చినారు కాబట్టి వాళ్ళు అన్నీ ఆపరేషన్ అయినారు. మేడం ఎట్లయినా సరే దాన్ని వాడుకోమని చెప్పండి అని చాలాసార్లు అడిగారు. దానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఫండింగ్ ఇచ్చారంట. వాళ్ళు వస్తానంటున్నారు. సో నేనేం చేసినాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినాను. కమిషనర్ గారు నేను అడగలేను మేడం అన్నాడు. సరే అని చెప్పి నేను మా కౌన్సిలర్ని పంపించి కలెక్టర్ గారు కూడా పట్టించుకోరు. ఎంత విచిత్రమైన పని. 80 లక్షల ప్రాపర్టీని ఉదారంగా ఇస్తే దాన్ని వాడుకోలేకపోతే ఎట్లా? ఆ ప్రాజెక్ట్ని వాడుకోలే. ఈ సమస్యలు అంటే స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియదా? ఎట్లా అనుకోవాలి? దీన్ని ఏ రకంగా చూడాలి? అనుమానమే. కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తా అని ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో ఈయన కూడా అట్లే అనుకుంటుండేమో అని నాకు అనుమానం. సాధ్యమవుతుందా అండి అది అనుకుంటే? ఒకవేళ 80 లక్షల ప్రాజెక్ట్ని వాడుకుంటలేడు, నంబర్ 1. ఇంకోటి కూడా చెప్తా నేను. ఇప్పుడు మోటకొండూరు మండల్ హెడ్ క్వార్టర్లో నేను 30 పడకల ఆసుపత్రి కట్టించాను. అది నిర్మాణ దశ కూడా పూర్తయి నేను ఇనాగరేషన్ చేసి హరీష్ రావు గారిని వెంబడిపడి జీవో కూడా తీసుకొచ్చినాను. 24/7 సర్వీసెస్ ఇచ్చే విధంగా జీవో కూడా తీసుకొచ్చినాను. దానికి ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్స్ని కూడా, అదనపు మెడికల్ ఆఫీసర్ని కూడా జీవో ప్రకారం అపాయింట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాం. వెంబడిపడి చేయించాలండి. రివ్యూ చేస్తే తెలుస్తుంది. రివ్యూ చేస్తే ఏది డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంటే ఏముంది, ఏం చెయ్యాలి. అంటే మీ ఎమ్మెల్యే గారు రివ్యూ చేస్తలేరని మీరు అభిప్రాయపడుతున్నారా? ఎట్లా? ఆయన దృష్టికి పోయేది కదా, ఆయన దృష్టికి పోతుండే. రివ్యూ చేస్తే ఈ డంపింగ్ యార్డ్ ఆయన దృష్టికి పోతుండే. రివ్యూ చేస్తే ఈ హాస్పిటల్ విషయం దృష్టికి పోతుండే. రివ్యూ చేస్తే 100 bedded హాస్పిటల్ నేను హరీష్ రావు గారితో ఫౌండేషన్ వేయించిన. అంటే రివ్యూ చేయందే ఈ 18 నెలల కాలంలో నేను ఆలేరుని అసలు 100% అభివృద్ధి చేసేసినాం. ఇంకా కొంత ఏం చేసినారో చెప్పమనండి. ఏం చేసినారు? మొన్న వచ్చి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో శంకుస్థాపనలు అని చెప్పి చేసిపోయారు. 1500 కోట్లు అని చెప్పినారు. ఫైన్. వాట్ అబౌట్ దిస్ 100 bedded హాస్పిటల్? మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం, మేము పత్రాలకే పరిమితమైనమని నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు. మేము పత్రాలకు పరిమితమైనం. దానికి బడ్జెట్ ఉందా లేదా? జీవో వచ్చిందా లేదా? టెండర్ అయిందా లేదా? అగ్రిమెంట్ అయిందా లేదా? కాంట్రాక్టర్ ఉన్నాడా పోయిందా? ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే మళ్ళీ ఒకసారి మీరు ఏది అగ్రిమెంట్కి మళ్ళీ మీరు టెండర్ పిలవచ్చు. మళ్ళీ టెండర్ పిలిచి ఆ హాస్పిటల్ పనులు ప్రారంభించవచ్చు కదా. ఎందుకు ప్రారంభించట్లేదు మీరు? ఎందుకు మీ వల్ల అవ్వట్లేదు? చేయాలి కదా. ఇప్పుడు గంధమల్లకు ఆయన ఫౌండేషన్ వేశారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసినారు. బాగుంది. ఈ గంధమల్ల హిస్టరీ కూడా చెప్పాలి. గంధమల్ల కూడా యాక్చువల్లీ గతంలో అది 9.86 TMC అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అది కూడా ఒక చిన్న పని. అంత పెద్ద ప్రాజెక్టులో అది కూడా ఒక చిన్న పని. చాలా వరకు ప్రజలకు అవగాహన ఏంటంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అదొక్కటే కాదు. మేడిగడ్డ అనేది ఒక చిన్న యూనిట్. అది కాళేశ్వరంలో అదొక యూనిట్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గంధమల్ల కూడా ఒక యూనిట్. సో గంధమల్ల రిజర్వాయర్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు అధికారులు వాళ్ళకు దోచిన విధంగా వాళ్ళు ఎస్టిమేషన్స్, వెసులుబాటు, జోగ్రఫికల్గా ఎట్లా సాధ్యమో ఏంది అనేది అన్ని చూసుకొని అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు 9.86 TMC కెపాసిటీ. ఓకే, దాని మొత్తం సామర్థ్యత 9.86 TMC కెపాసిటీ. దాని తర్వాత ఏం జరిగిందంటే మెల్లమెల్లగా పనులు జరుగుతున్నప్పుడు అక్కడున్న ఈఈ గారు మళ్ళీ ఒకసారి రీసర్వే చేసుకొని ప్రిపేర్ అవుతుంటారు కదా. అటు కొండపోచమ్మ ప్రాజెక్టు రిజర్వాయర్ అయిపోయింది, ఇటు బసవాపూర్ రిజర్వాయర్ కూడా 1.5 TMC కెపాసిటీ వరకు నిర్మాణం అయింది. యాక్చువల్లీ దాని కెపాసిటీ దాదాపు 15 TMC. అంటే ఇది కూడా నాకు పనులు మొదలు పెడతారని ఆయనకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఎస్సీ గారిని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని మళ్ళీ రీసర్వే చేసుకున్నారు. డ్రోన్ సర్వే కూడా చేసుకున్నారు. టెక్నికల్గా 100% ఓకేగా ఉండాలని చెప్పి చేసుకున్నప్పుడు వాళ్ళకు బయటపడ్డ విషయం ఏంటంటే మెయిన్ పవర్ లైన్స్
ఎక్కడైతే కట్ట ప్రపోజ్ చేసినారో దానిపైన వస్తుందని. సో అప్పుడు వాళ్ళు భయపడిపోయి మళ్ళీ నా ద్వారానే మంత్రి గారికి, నా ద్వారానే ముఖ్యమంత్రి గారికి చెప్పించారు, అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు కట్టని మనం ముందుకు దాని కింద కట్టలేము, కట్టకూడదు, దాన్ని ముందుకు జరిపితే 5.4 టీఎంసీకి వస్తుంది అని చెప్పి, సరే ఓకే అండి అని నేను మళ్ళీ 9 పాయింట్ కాస్త 5కి వచ్చింది. 5కి వచ్చింది. హరీష్ రావు గారికి చెప్పాను. హరీష్ రావు గారు పిలిచి ఒకసారి రివ్యూ పెట్టుకొని ఆయన కూడా అది నిజమని తెలుసుకున్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పోయింది. అది అట్లానే ఉంది ఆ టైంలో. ఈ లోపల ల్యాండ్ ఎక్వేషన్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. గంధమల్ల ఊరు వాళ్ళు వ్యతిరేకించినారు, మాకు 14 లక్షలు ఇస్తేనే భూమి ఇస్తాము లేకపోతే ఇవ్వము అని వాళ్ళు. సరే నెగోషియేషన్స్ 10 వరకు వచ్చింది, గవర్నమెంట్ 10 ఇస్తా అని, వాళ్ళు 14 అనే మాటలో ఉండి. దాని తర్వాత ఏం జరిగింది, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను సార్ వాళ్ళు 12 ఇస్తే టక్కున ఒకటే రోజులో అందరితో సంతకాలు పెట్టించేసారు సార్, పనులు మొదలు పెట్టుకుందామంటే, ఎక్కడమ్మా సొంత బడ్జెట్ లేదు కదా, పెండింగ్ పెడదాం, ఉన్నమాటే చెప్తున్నా, పెండింగ్ పెడదాం కేసీఆర్ గారు చెప్పారు, మనం తర్వాత చేసుకుందాం. నేను మళ్ళీ కూడా రివ్యూ పెట్టినా, అది కెపాసిటీ తగ్గింది, ఇప్పుడు అట్లా ఉండదు, మనం అనుకున్నట్టు కూడా లేదు, కెపాసిటీ తగ్గిస్తున్నా, అయినా నీకు ఇప్పుడు ఏం తొందర ఉంది అన్నాడు. నేను కొంచెం ఫేస్ డల్గా పెట్టుకోగానే ఆయన అర్థం చేసుకొని, నీకు ఇప్పుడు ఏం తొందర ఉందిరా, ఇప్పుడు నీకు కావాల్సింది నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, నీ నెత్తి మీద కుండ పెట్టినా మల్లన్న సాగర్, సార్ అన్న వర్డ్ ఇదే, నీ నెత్తి మీద కుండ పెట్టినా మల్లన్న సాగర్, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలువల ద్వారా నీ చెరువులు నింపించే బాధ్యత నాది, మెల్లగా చేసుకుందాం, గంధమల్ల మెల్లగా చేసుకుందాం, ఇప్పుడు ఏం తొందర లేదు, నీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది కదా అంటే, నేను డల్గా ఉన్నా అని కన్విన్స్ చేయడానికి ఆయన ఆ మాట చెప్పినారు. మంచి సార్ అన్నాం, ఇంకేం చేస్తాం, మనకి ఇష్టం ఉన్నా అప్పుడు ఇష్టం లేకున్నా పెద్ద మనిషి మాట చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, బడ్జెట్ పరిస్థితులు చేయాలని కొంత స్పిరిచువల్గా ఉన్నా కూడా సరే హైకమాండ్ పరిస్థితుల దృష్ట్యా కొంతవరకు ఆగిపోయిన సందర్భాలు కనిపిస్తాయి, తగ్గాల్సి వస్తుంది, మనం 4 రోజులు వెయిట్ చేయాలి తప్పదు కదా, అట్లా అది పెండింగ్లో పడింది. వాస్తవంగా తగ్గుతుంది అనగానే నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను రివ్యూ పెట్టుకుంటే ఇద్దరు డిఈలు ఇద్దరు ఏఈలు అందరూ వచ్చి, ఎస్సీ గారు అందరూ వచ్చి మాట్లాడినప్పుడు, వాస్తవం మేడం, ఎందుకంటే ఒక్క నిర్మాణం కూడా పోకుండా ఉండాలని మీరు గతంలో ఒకసారి అన్నారు, అది కూడా మేము స్టడీ చేస్తే కెపాసిటీ తగ్గించాల్సి వస్తుంది అని అన్నారు. నేను గతంలో వాళ్ళకి ఏం చెప్పినా అంటే, ఇండ్లు పోకుండా చూడండి, ఇండ్లు పోతే వాళ్ళకి సెంటిమెంట్ ఏముంది, ఆ గ్రామస్తులకు సెంటిమెంట్ ఏముందంటే, మేము ఇక్కడ మా ఊరు మునిగిపోతే మేము ఇంకో ఊరు పోయి బతుకుతాం, ఇక్కడ గంధమల్లోడు అని అంటారు కదా, నా ఊరు అనేది ఎప్పటికీ రాదు వాళ్ళకి, మా ఊరోడు అనేది రాదు, గంధమల్లోడు అనే పోతుంది, ఆ సెంటిమెంట్ కూడా ఉంది సార్ వాళ్ళకి అని ఎస్సీ గారికి చెప్పినుంటి. సో వారు ఏం చేసిండ్రంటే, మళ్ళీ ఒకసారి రీసర్వే చేసినప్పుడు కట్ట మీద గుడి ఉంటుంది, బడి ఉంటుందండి. సో గుడి బడి పోకుండా, ఏ స్ట్రక్చర్ ఏ నిర్మాణం పోకుండా మళ్ళీ రీడిజైన్ చేస్తే 1.41 టీఎంసీకి ఫైనల్ అయ్యింది లాస్ట్ అంతా చేసి. ఓకే, ఇవాళ అదే 1.41 టీఎంసీకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. డిపిఆర్ రిపోర్ట్ ప్రకారం 575 crores దాని ఎస్టిమేషన్ కాస్ట్, సేమ్ అదే కాస్ట్తోని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది, సేమ్ అదే కాస్ట్. అంటే నమ్మకం ఉందా మేడం నియోజకవర్గానికి ఐలయ్య గారి హయాంలో అది చేయాలి, గంధమల్ల పూర్తి చేస్తాను, నిజంగా ఆయన చేస్తా అంటే వీళ్ళయ్య గారు అందులో మీ స్టాండ్ ఏందంటున్నా? స్వాగతిస్తాము, సహకరిస్తాము, ఎవరైనా ఎదురుపడ్డా మేము కూడా పోయి బతిలాడతాం, ఓకే, రిజర్వాయర్ కావాలరా అని అడుగుతాం. అంటే నియోజకవర్గ ప్రయోజనాల కోసం సునీత గారు ఎంతవరకైనా తగ్గుతారా రాజకీయాలకు అతీతంగా? 100%